హరి ఓ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 12/10/2025 ఆదివారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనినది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. ఆ కార్యక్రమమునకు హాజరైన సోదరులకు నమస్కారం, స్వాగతం. అందరకు నమస్కారం. మనం మొత్తం 15 రకాలు ఇంతవరకు అరచేయికి సంబంధించి చెప్పుకున్నాము. అరచేయి ఆకారంలో ముందుగా నడక తీరు ఏంటో చూసాము. తర్వాత చేతి వెనుక గల చర్మము తీరు, అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరు, చేయి మెతకదనము మరియు వంగే తీరు, అరచేతుల రంగు, చేతి గోళ్ళు, చేతిపై వెంట్రుకలు, చేయి మొత్తము గురించి, వ్రేళ్ల గురించి, వ్రేలి కొసలు, ముడి వ్రేళ్లు, సుకుమారమైన వ్రేళ్లు, పొడవు వ్రేళ్లు, పొట్టి వ్రేళ్లు, బొటన వ్రేళ్లు, ఇట్లా 15 రకాలు తెలుసుకున్నాం. ఈ రోజున వ్రేలి ముద్రల రకాలు తెలుసుకుందాం. అంటే మనకి ఈ చేతి యొక్క కొసలకి సంబంధించిన ఆ చివరి కణుపు ఏదైతే ఉందో, కణుపు నుంచి కొస వరకు ఆ మధ్యలో ఉంటాయన్నమాట. ఇవి ఒక 5 రకాలు ఉంటాయి. ఇవి ఈ 5 రకాల్లో ఏదో ఒకటి మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఒకళ్ళకు ఉన్నట్టుగా ఇంకొకళ్ళకి ఉండదు. దగ్గరగా ఉంటుంది కానీ కొంచెం తేడా ఏదో ఎక్కడో ఒక చోట.
అందువల్ల వ్రేలి ముద్ర వేయటము అంటే ఒకళ్ళది ఇంకొకళ్ళలాగా ఉండదు. అందుకని విరేలు ముద్ర ఆధారం మనం చూసుకుంటాం. ఇప్పుడెక్కడ దాకొచ్చామంటే ఫోను మనం ఓపెన్ చేయటానికి కూడా వే మన వేలి ముద్ర ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయటానికి లేదు. అదే ఏదన్నా మనం ఒక నంబరో లేతే ఒక పాస్‌వర్డో ఏదన్నా పెట్టుకుంటే అది ఎవరైనా గమనించి అది ఎవరన్నా గమనించి దాన్ని ఆ పాస్‌వర్డ్ చెప్పేసాడంటే, ఆ పాస్‌వర్డ్ నొక్కితే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది ఫోను. అదే ఈ అరచేతి ఈ చెయ్యి యొక్క వ్రేలి ముద్ర ఉందనుకోండి, ఇంక కుదరదిక. మన వేలి ముద్రలాగానే వాడి వేలి ముద్ర ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి డూప్లికేట్ చేయటానికి కూడా కుదరదు. కాబట్టి వేలి ముద్ర అంత ముఖ్యమైనదనమాట. అయితే ఆ వేలి ముద్రలు ఈ 5 రకాల్లో అంటే అతని స్వభావాన్ని అనుసరించి అవి ఉంటాయి. ఆ వేలి ముద్రలు పడటం జరుగుతుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్రేళ్ళ ఫస్ట్ ఫాలంక్స్ అనగా మెంటల్ వరల్డ్‌కు సంబంధించిన భాగంలో కొన్ని రకముల ముద్రలను గమనిస్తుంటాం. మనం వ్రేలిని 3 భాగాలు చేశాం గదా! 2 కణుపులున్నాయి కాబట్టి 3 భాగాలొచ్చింది. ఈ అడుగు భాగమేమో ఫిజికల్ వరల్డ్, మధ్యలోది ప్రాక్టికల్ వరల్డ్, పైది మెంటల్ వరల్డ్. ఈ మెంటల్ వరల్డ్ ప్లేస్‌లో ఉంటుంది ఆ స్థలంలో. కాబట్టి ఇది మానసిక స్థాయికి సంబంధించిన పూర్తి స్వభావాన్ని అది తెలియజేస్తూ ఉంటుంది. ఈ ముద్రలు మనిషి యొక్క సహజ సిద్ధమైన పుట్టుక నుండి ఉన్న స్వభావంను తెలియజేస్తుంది. ముఖ్యముగా 5 రకములుగా ఉంటాయి. వీటి కలయికలతో ఎన్ని రకాలైన ఉండవచ్చు. లూప్ టైప్ అంటాం ఒకదాన్ని. అంటే ఈ బొమ్మలు మీకు తర్వాత ఇస్తాను. బొమ్మలో చూపిన విధముగా సన్నటి గీతలు వ్రేలు మధ్య భాగమున మొదలై ఒక ప్రక్కకు వాలినట్లుగా ఉంటాయి. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటమును ప్రక్క నుండి చూస్తే ఎలా ఉంటుందో, ఆ విధంగా ఉండి కుడివైపునకు గాని, ఎడమ వైపునకు గాని వాలినట్లుంటుంది. మానసిక ఉద్వేగముల స్థాయిలో త్వరగా పరిసరంలోకి అనుగుణముగా మారటం, దేని యందైనా ప్రవేశించగలగడం, తద్వారా అతని బహుముఖ ప్రజ్ఞ తెలుస్తాయి. ప్రతి చిన్న విషయమునకు ఉద్వేగం చెందటం ఉంటుంది. అలా పైకి లేవడం అన్నట్టుగా ఎలాగైతే ఉందో, ఇట్లా ప్రతి చిన్న విషయమునకు ఉద్వేగం చెందటం ఉంటుంది. త్వరగా ఉద్వేగం చెందు లక్షణం వల్ల నరములకు సంబంధించిన అనారోగ్యం సంభవించవచ్చు. గుండె జబ్బులకు అవకాశం. ఈ తరహా ముద్రలు అన్ని వ్రేళ్లకు ఉండే సన్ ఫింగర్ గోరు వి ఆకారం ఉంటే గుండె జబ్బులకు ఎక్కువ అవకాశం. అంటే అప్పటికి ఇంకా గుండె పూర్తిగా పాడైన స్థితిలోకి రాలా. ఇక మొదలవుతోంది. పాడయ్యే స్థితికి రావడం మొదలవుతుంది. అంతకు ముందే మనకి ఇవి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. వీటిని చూసి మనం ముందుగా హెచ్చరించడానికి వీలవుతుంది. కొన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడడానికి వీలవుతుంది. అందుకు మనం ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోవటం. ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకోవటం. ఎందుకంటే అవయవము పూర్తిగా పాడైతే గాని మనకి తెలియదు. పూర్తిగానో లేకపోతే సగం వరకు పాడైతే గాని మనకి ఇది పాడైంది. ఈ అవయవము సరిగా పనిచేయటం లేదు. దీన్ని రిపేర్ చేయాలి అన్నట్టుగా మనకి అప్పుడు గాని మనకి తెలియదు భౌతికంగా. అటు డాక్టర్లకైనా సరే అదే ముందే ఎళ్ళామనుకోండి, వాళ్ళు అంతా బాగానే ఉంది నార్మల్. టెస్టులు చేశారనుకోండి నార్మల్ అని వస్తుంది. కానీ అదే అరచేయి చూస్తే ఇదిగో భవిష్యత్తులో ఇది రాబోతోంది అని ఇక్కడ మనకు ముందే తెలియజేసేస్తుంది. ఇది ఫిజికల్‌గా పూర్తిగా అది పాడవటం మొదలుపెట్టినప్పుడు మనకి టెస్ట్ రిపోర్ట్‌లో తెలుస్తుంది. ఇది నార్మల్ నుంచి
అబ్నార్మల్ గా ఉంది. అంటే ఎక్కువ పెరగటమో, లేకపోతే తక్కువ అవడమో అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే టెస్ట్ రిపోర్ట్‌కి అందక ముందే మనకి అరచేతిలో ఆ విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ దీన్ని గ్రహించి మనం కొంత తగు జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మనం నివారణ పొందటానికి, దాని నుంచి మనం ఉపశమనం పొందడానికి వీలవుతుంది. అనారోగ్యం రాకుండానే, గుండె జబ్బులకు అవకాశం లేకుండానే మనం చేసుకోవచ్చు. ఈ తరహా ముద్రలు అన్ని వ్రేళ్లకు ఉండి, సన్ ఫింగర్ గోరు అంటే ఉంగరపు వేలికి యొక్క గోరు వి ఆకారంలో ఉంటాయి. మామూలుగా గోళ్ళేంటి అడుగున చదరంగా ఉంటాయి. లేతే కొంచెం శంకు ఆకారంగా గాని, కానీ వి ఆకారం పైనుంచి వి అక్షరం ఎలాగుంటుందో, ఈ అడుగుకొచ్చేటప్పటికల్లా గోరు అడుగున బాగా పాయింటెడ్‌గా అయిపోతుంది. పైనేమో వెడల్పుగా ఉంటుంది గోరు. కిందకి దిగే కొంది వి ఆకారంలోకొచ్చేస్తుంది. అట్లాగుంది అంటే తప్పకుండా నరాలకి సంబంధించిన డెబ్ ఇబ్బంది ఉంది. తద్వారా గుండె జబ్బుకి పూర్తి అవకాశాలున్నాయని తెలుస్తుంది. అందులో ఈ సన్ ఫింగర్ ఏంటి గుండెకి సంబంధించిన విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫింగరు ఒక్కొక్క అవయవానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. ఈ సన్ ఫింగర్ ముఖ్యంగా గుండెకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులకి ఎక్కువ అవకాశం. ఇక ఇంకొకటి టెంటెడ్ ఆర్చ్ టైప్. ఇదెలాగుంటుంది? లూప్ టైప్‌లో వలె సన్నటి గీతలు వ్రేలి మధ్య భాగంలో నిలువుగా ఉంటాయి. కానీ నిలువుగా అన్నమాట. వెరీ సెన్సిటివ్ కళాత్మకంగా ఉంటారు. ఇదేమో ఒక పక్కకి వాలినట్టు అవుతుంది. ఇటు కుడి పక్కకో, అటు ఎడమ పక్కకో వాలినట్టుగా. ఇది అట్లా వాలినట్టు గాకుండా నిట్ట నిలువుగా ఉన్నట్టుగా ఉంటుందిది. వెరీ సెన్సిటివ్ కళాత్మకముగా ఉంటారు. సాహిత్యము, సంగీతము అంటే ఇష్టం. పరిశ్రమలకు అనుగుణముగా మారడం చాలా ఎక్కువగా ఉంటుంది. క్షణికోద్రేకంలో పనులు చేయడం ఉంటుంది. ఎక్కువ కాలం అలా ఉన్నప్పుడు నరముల బలహీనత రావచ్చు. కెరటము ఎత్తుకు లేచి పడినట్లుగా ఉంటుంది ఆకారము. అదే విధంగా ఆలోచన విధానం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ, చేసే పనులు కానీ ఉంటాయి. ఎత్తుకు లేచి పడినట్లుగా. వెంటనే రియాక్ట్ అవుతాడు. మళ్ళీ వెంటనే సర్దుబాటు అయిపోవటం జరుగుతుంది. దాని గురించి నీకు ఆలోచన ఉండదు. అట్లా క్షణికోద్రేకంగా ఉండటం జరుగుతుంది. ఇక మూడోది ఆర్చ్డ్ టైప్. పైన తెలిపిన 2 విధములలో సన్నటి గీతలు పైకి లేచి క్రిందకు పడినట్లుగా ఉండగా, ఆర్చ్డ్ టైప్‌లో సన్నటి గీతలు కొంచెం పైకి లేచి మరల క్రిందకు దిగటం ఉంటుంది. అవేమో బాగా చాలా ఎత్తుకి కెరటంలాగా ఎత్తుగా తుఫానప్పుడు వచ్చే కెరటంలాగా. తుఫానప్పుడు కెరటాలెలా ఉంటాయి? చాలా ఎత్తుగా ఉంటాయి. తాటి చెట్టు అంత ఎత్తుగా గూడా ఒక్కోసారి వస్తుంటాయి. అంత ఎత్తుగా ఉంటాయి. ఎప్పుడు? తుఫానప్పుడు. అంటే అట్లా ఆందోళనగా ఎవరైతే ఆందోళనకు గురవుతూ ప్రతి చిన్న దానికి టెన్షన్‌కి ప్రతి చిన్న దానికి రియాక్ట్ అవ్వటం, భయపడటం ఇట్లాగా ఉన్న వాళ్ళకి అంతకుముందు చెప్పుకున్న 2 రకాలయి ఉంటాయి. ఇప్పుడు ఈ మూడోదేంటి? ఇది అంత ఎత్తుకి లేకుండా అలా ఉంటుంది. అంటే దాదాపుగా ఒడ్డుకు వచ్చిన అలలాగా. ఒడ్డుకు వచ్చిన అల ఏమవుతుంది? ఎక్కి పడిపోతుంది. అక్కడెక్కడి నుంచో చాలా ఎత్తుగా వస్తా ఉంటుంది. దూరం నుంచి. సముద్రంలో దూరం నుంచి చాలా ఎత్తుగా ఉరుకులు పరుగులతో వచ్చేస్తా ఉంటుంది. ఇక్కడ ఒడ్డు దగ్గరికొచ్చినప్పటికల్లా అలాగా పడిపోతుంది. ఇక నీళ్ళలో కలిసిపోతుందన్నట్టుగా ఉంటుంది. అట్లాగనమాట. అంటే ఆ ఉద్వేగము అవన్నీ తగ్గిపోయాయి. ఒక ప్రశాంత స్థితిలాగా. పైకి లేచి మరలా క్రిందకు దిగటం ఉంటుంది.
ప్రశాంత స్థితిలో ఉన్న సముద్రంలోని కెరటంను పోలి ఉంటుంది. ఉద్వేగం చెందే లక్షణం చాలా వరకు తగ్గుతుంది. మనసులో ఏముందో ఇతరులకు తెలియదు. వెరీ సెన్సిటివ్, వెరీ సీక్రెటివ్. వాళ్ళేమో బడా బడా చెప్పేస్తుంటారు. క్షణికోద్రేకం. ఆ ఉద్రేకంలో ఏం మాట్లాడతారో తెలియదన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చాలా నింపాదిగా, ప్రశాంతంగా ఉంటారు. ఉద్వేగం చెందటం అనేది తగ్గిపోతుంది బాగా. దానివల్ల ఏంటి, ఇంకా లోపల ఉన్నది చెప్పాల్సిన అవసరం లేదు గదా! ఇక లోపలిది లోపలే ఉండిపోతుంది. మనసులో ఏముందో ఇతరులకు తెలియదు. వెరీ సీక్రెటివ్. సీక్రెటివ్‌నెస్ ఎందువల్ల అంటే, తను అనుకున్నది వ్యక్తం చేయలేకపోవడం వల్ల. భావాలు వ్యక్తం చేయడానికి ఏదో అడ్డుపడినట్లుగా ఉండి ఐడియాస్‌ను వ్యక్తం చేయలేరు. ఇప్పుడు అక్కడేంటి, చాలా ఎత్తుకి లేవటం. ఎత్తుకు లేవటం వల్ల తను అనుకున్నది బయటికి వ్యక్తం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడేమో ఎత్తు ఎక్కువ లేదు. దానివల్ల వ్యక్తం చేయడానికి అవకాశం లేక లోపలే ఆగిపోయినాయి అన్నట్టుగా ఉంటుంది. అందుకని మనం చాలా ప్రశాంతంగా ఉన్నాడు వీడు అనుకుంటాం. కానీ ఆ ప్రశాంతత అది ఎత్తు తక్కువ వల్ల వచ్చింది. అంటే ఆ ప్రశాంతత లోపల ఉండడం బయటికి కనిపించటం వల్ల. లోపల మాత్రం ఉద్వేగం ఉంది. ఆ ఉద్వేగం బయటికి వ్యక్తం కావటం లేదు. దానికి తగినట్టే అలా పైకి లేచినట్టు గాకుండా, అలా కిందకి దిగుతూ ఉన్నట్టు ఏదైతే ఉందో, ఒడ్డుకు వచ్చే అల ఎలాగైతే ఉంటుందో, ఆ మాదిరిగా ఈ గీతలుంటాయి. ఐడియాస్‌ను వ్యక్తం చేయలేరు. భావాలు అణిచిపెట్టబడడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినటం జరగవచ్చు. ఇతని ఆలోచనకి డైరెక్ట్‌గా కనెక్షన్ ఇది. ఇది చూసి అతని మనసులో ఏం జరుగుతుందో, మనసుని మనం స్కాన్ చేసే అంతగా రాలేదు. ఇంకా గ్రాఫ్‌లు అవి ఏదో పెట్టి దానికి కొంచెంగా ఏదో తీస్తున్నాం గానీ, మాక్సిమం మనసులో కదిలే భావాల్ని మనం పట్టలేము. కానీ మనసులో కదిలే భావాలు ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంటాయి. ముఖ్యంగా ఈ అరచేతి ముద్రలు, ఈ వ్రేలి వ్రేలి ముద్రలు. ఈ వ్రేలి ముద్రల ద్వారా మనకి స్పష్టంగా వాడి యొక్క మైండ్ క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దానివల్ల ఏంటి, ఇవే క్రమక్రమంగా ఇక అనారోగ్యానికి దారితీస్తుంది. ఆ ఒత్తిడికి. కాబట్టి మనం ముందే హెచ్చరిస్తే ఏ ఈ మాదిరిగా మన మనసులో జరుగుతుంది. అయితే వాడికేంటంటే ఇది మనకు నష్టం చేస్తుందిది అన్న భావన ఎవ్వరికీ రాదు. అంటే ఆలోచన మనది కరెక్టే అన్నట్టుగానే ఉంటుంది. ఎవరికి వచ్చే ఆలోచన వాళ్ళకి బాగానే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల నష్టం ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. తనకి నచ్చింది బాగానే ఉందిది అన్నట్టుగా ఉంటుంది. తాగుబోతున్నాడు. వాడు ఇది నష్టం అంటాడు అనడు. చాలా హాయిగా ఉంటుంది. రండి మీరు గూడా రండి కావాలంటే అంటాడు. కానీ దాని నష్టం అన్ని రకాలుగా. ఇటు కుటుంబ పరంగా గాని, వ్యక్తి పరంగా గాని, సామాజిక పరంగా గాని, ఎన్ని రకాలుగా చూసినా మొత్తంగా నష్టం. మైనస్సే ఉంటుంది. కాపోతే వీడికి తన శరీరాన్ని మర్చిపోయే విషయం అది అక్కడ ఉంది గాబట్టి, శరీరాన్ని మర్చిపోయేటప్పటికల్లా చిన్న మెదడు పని జేయదు. పని జేయకపోతే స్పర్శ లేదిక. అందువల్ల అంతా హాయిగా గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. అందుకని దానికి వాడు అట్రాక్ట్ అయ్యి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అందువలన తనకి నష్టం జరుగుతుందని అనడు. కానీ దానివల్ల మరి లివర్ దెబ్బతింటం, ఇతరులతో సరిగ్గా వ్యవహరించలేకపోవటం. ఇట్లా అన్ని రకాలుగా అటు ఆరోగ్యం దెబ్బతింటం, ఆర్థికంగా దెబ్బతింటం, కుటుంబ సభ్యులతో సరిగ్గా వ్యవహరించలేకపోవటం.
అన్ని రకాలుగాను నష్టం ఉంటుంది. కానీ అది నష్టం అని వాడనుకోడు. ఎందుకని మనం మన దగ్గరకొచ్చినప్పుడు ఇది వివరించి, ఇట్లాగా మనసులో ఇది ఈ మథనం జరుగుతోంది. ఇట్లా క్షీరసాగర మథనం జరిగితే ముందు హాలాహలం వచ్చింది. అట్లాగవుతుంది నీకు కూడా అన్నట్టుగా ఇదిగో ఇవన్నీ ఇట్లాగా జరిగితే, ఈ వ్రేలిముద్రాకారం ఇలాగా ఉంటాయి. ఈ వేలిముద్రాకారం ఇలా ఎందుకొచ్చింది? మీలో జరిగే మథనాన్ని బట్టి. అది దేనికి దారి తీస్తుంది? ఒక్కొక్క గుండెకి సంబంధించి రావచ్చు. లేకపోతే ఈ డైజెస్టివ్ సిస్టానికి సంబంధించి రావచ్చు. లివర్‌కి సంబంధించి రావచ్చు. ఇట్లా రకరకాలైనటి మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఎప్పుడు ఇంకా మొదలు కాకముందే అక్కడ. ఇంకప్పుడే ప్రారంభమవుతోంది. ఇంకా టెస్ట్‌లుకి గూడా అందని సమయం అది. టెస్ట్‌లుకి గూడా అందనప్పుడు మనకి ఈ చేతి ద్వారా మనకు అందుతూ ఉంటుంది. భావాలు అణిచిపెట్టబడడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినటం జరగవచ్చు. ఎందుకని అణిచిపెట్టడం? పైకి లేవలేకపోతున్నాడు వాడు. పైకి లేవాలి అంటే ఉద్వేగం కావాలి. ఎమోషన్ ఇటువంటివి రావాలి. క్షణికోద్రేకాలు, ఉద్రేకము, ఉద్వేగము ఇటువంటివి ఉండాలి. అవేమీ లేవు. కాబట్టి పైకి లేవలేకపోతున్నాడు. పైకి లేవలేకపోవటం వల్ల అదేమో బయటికి వ్యక్తం కావటం లేదు. లోపల లోపల మరిగిపోతుంది. అది నెమ్మదిగా చాప కింద నీరులాగా ఆయా సంబంధించిన అవయవాలను దెబ్బతీస్తూ ఉంటుంది. ఇక నాలుగో భాగం వరల్ టైప్ అంటాం. వరల్. సన్నటి గీత మధ్యలో మొదలై వర్తులాకారంలో ఒకదాని చుట్టూ మరొకటిగా ఏర్పడుతుంది. క్లోజ్డ్ సర్క్యులర్ ప్యాటర్న్. అక్కడికక్కడే గిరి గీసుకున్నట్టు అన్నమాట. ఇక బయటకేమీ వచ్చినట్లేదు. ఈ నత్తకి సంబంధించి ఉంటాయి చూడండి. అలాగా మధ్యలో ఒక చోట మొదలై, ఇంకట్లా చుట్టూ బాగా రౌండ్‌లుగా వృత్తాలుగా వచ్చేస్తుంది. వర్తులాకారంగా. క్లోజ్డ్ సర్క్యులర్ ప్యాటర్న్. సొంత వ్యక్తిత్వమునకు ప్రాధాన్యతనిస్తూ గోప్యంగా ఉండుట సహజ స్వభావంగా ఉంటుంది. సో, తక్కువ మాట్లాడే వాళ్ళలో ఎదుటి వాళ్ళని గౌరవించడం తగ్గుతుంది. అంటే తనకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా కూడా ఉంటుంది. దానివల్ల మాట్లాడడం తగ్గిపోతుంది. తనకి ఎక్కువ తెలుసు. అవతల వాళ్ళకి ఎక్కువ తెలియదు. తనకెక్కువ అనేటప్పటికల్లా అవతల వాళ్ళకి తక్కువ అనేక అర్థమేగా. తను ఎక్కువ అనుకున్నాడంటే చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తున్నాడు. ఇప్పుడు అట్లాగా చెప్తే చుట్టూ ఉన్నవాళ్ళు అంగీకరించరు. అందుకనే వాళ్ళకి తెలియదు. మనం చెప్పిందేమో వినరు వాళ్ళు. ఇది కాదు అంటారు. వాళ్ళతో వాదన ఎందుకు అనవసరం టైం వేస్టు అని బయటికి చెప్పకుండా అలాగే ఉండిపోతారనమాట. బయటికి వ్యక్తం గారు. సొంత వ్యక్తిత్వమునకు ప్రాధాన్యతనిస్తూ గోప్యంగా ఉండుట సహజ స్వభావంగా ఉంటుంది. ఇట్లాగే ఇతరులతో మాట్లాడడానికి కూడా చుట్టూ గిరిగీసుకున్నట్టుగా ఉంది. అక్కడి నుంచి బయటికి రావాలంటే తలుపులన్నీ తీసుకొని రావాలి బయటికి. లోపలెక్కడో ఉంటాడు. దైవాన్ని చూడాలంటే మనం 7 ప్రాకారాలు దాటి ఆ గర్భాలయంలోకి వెళ్తే గాని ఆయన కనపడ్డు అన్నట్టుగా. ఎక్కడో ఉంటాడు వీడు. అందువల్ల బయట
ప్రపంచంతో సంబంధం కొంచెం తక్కువగా ఉంటుంది. తనలో తనే ఉండటం. తనలో తనే ఉండడం కాబట్టి అశాంతి లేకుండా తనకి తను ప్రాధాన్యతనిచ్చుకుంటూ అంతా బాగానే ఉంది. నాకంతా తెలుసు. తెలుసు కాబట్టి ఇంకొకళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్న భావనతో ఉంటాడు. అందువల్ల అసంతృప్తి ఉండదిక. సంతృప్తిగా లోపల ఉంటాడు. మనసులో ఇతరుల పట్ల తృణీకార భావన ఉంటుంది. అంటే మనకెక్కువ తెలుసు. అంటే వాళ్ళకి తక్కువ తెలుసు కదా! తక్కువ తెలిసినోళ్ళతో మనకెందుకు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇతరుల భావాలకు విలువ ఇవ్వడం తక్కువ. తన చుట్టూ గిరిగీసుకుని ఉన్నట్లుగా, దృఢమైన కోట లోపల ఉన్నట్లుగా ఉంటారు. తనకు నచ్చి, దాని ద్వారా కొంత ప్రయోజనం ఉంటుందని అనుకుంటేనే పరిశ్రమలకు అనుగుణముగా మారటం ఉంటుంది. వీరిలో అంతర్మథనము ఎక్కువగా ఉండడానికి అవకాశం. అయితే ఈ అంతర్మథనాన్ని తద్వారా నరములు, జీర్ణ సంబంధమైన వ్యాధులకు అవకాశము మరియు హై బీపీ, గుండె జబ్బులకు అవకాశము. ఇటీవలి శాస్త్ర పరిశోధనలు ఇదే విషయములను నిర్ధారించినవి. వాళ్ళు గూడా వీళ్ళు ఎట్లా పరిశోధన చేశారు? ఈ పామిస్ట్‌ర్ వాళ్ళు ఈ హస్త సాముద్రికవేత్తలు చెప్తున్నారు గదా! అసలేంటో దీని సంగతి చూద్దామని జెప్పి వాళ్ళేం జేశారు? ఈ హై బీపీ, గుండె జబ్బులు, అలాగే జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ యొక్క వ్రేళ్ళు పరిశీలించారు. ఆ వ్రేలి ముద్రలు. పరిశీలిస్తే ఇదిగో ఈ వేలి ముద్రే దొరికింది అందరిలోను. అంతా గిరిగీసినట్టుగా అంటే ఒరల్ టైప్. చుట్టూ వృత్తాకారంగా ఇక మొత్తం. ఇప్పుడు నత్త మీద ఆ పెంకుకి ఎలాగుంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి. ఒక చోట మొదలై ఇంకా అలాగా గుండ్రంగా వచ్చేస్తుంటాయి అవి. అట్లా ఉంటుంది. దాన్ని ఒరల్ టైప్ అంటాం. ఆ ఒరల్ టైప్ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఇవి చాలా అవకాశం ఉంది అని జెప్పి శాస్త్రవేత్తలు దాన్ని రూఢిపరిచారనమాట. ఇట్లా పరిశోధన చేశారు వాళ్ళు. అంటే ఆల్రెడీ వచ్చేసినాయి వాళ్ళకి. హై బీపీ, గుండె జబ్బులు, జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చేసి వైద్యం కోసం వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని పరిశోధన చేశారీళ్ళు. చేస్తే ఈ వేలి ముద్రలు చక్కగా సరిపోయినాయి దీనికి. అంటే సైంటిస్టులు ఏది చేసినా ఏం జరుగుతుంది? ఒక జ్యోతిషవేత్త గాని, ఒక హస్త సాముద్రికవేత్త గాని, ఒక ఋషులు గాని వీళ్ళు ఏ విషయాలైతే దర్శించి చెప్తున్నారో దాన్ని నిర్ధారించడం జరుగుతుంది సైంటిస్టుల ద్వారా. ఇక కాంపోజిట్ టైప్ ఐదోదిది. ఫింగర్ ప్రింట్ ఆకారము ముడివలే ఉంటుంది. ఆదిమ మానవుల కాలమునకు చెందినట్టిదిగా ఉంటుంది. పూర్తి భౌతిక స్థాయికి చెంది ఉంటారు. అణగారిన కోరికలతో, ఆవేశపూరితంగా, ఆగ్రహంతో, మోటుదనంతో ఉంటారు. సాగే స్వభావం ఏమాత్రం ఉండదు. ఊబకాయము, మానసిక అశక్తతను కలిగి ఉండవచ్చు. ఇట్లా ఈ 5 రకాల గురించి మనం చెప్పుకున్నాం. ఇక రేపు చేతిని పరిశీలించేటప్పుడు ఈ 16 అంశాలు ఏమేంటి తెలియజేస్తుందో సంగ్రహంగా మనం రేపు చెప్పుకుందాం. దీంతో ఈ చేతి ఆకారం గురించిన విషయం పూర్తవుతుందన్నమాట. ఓకే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। वासुदेव వాస్తవ